రికార్డింగ్ నెంబర్ 156 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ఉపోద్ఘాతం అంటే ఇంట్రడక్షన్ నెంబర్ 2 చదువుకుంటూ ఉన్నాము. 216 పద్యం నుంచి 503 పద్యం వరకు ఉన్నాయన్నమాట. ఇందులో అడ్జిస్ట్ అంతా రాశారు. విత్తనము నుండి వృక్షము పుట్టి పెరుగుటను శాస్త్ర దృష్టితో గమనించినచో వృక్షము యొక్క జీవిత కథ సమస్తము విత్తనమున విజ్ఞానముగా ఇమిడి ఉన్నదని అంగీకరింపక తప్పదు. విజ్ఞానము మానవుని మనస్సుననే పుట్టి పెరిగినదని అంధవిశ్వాసము కలవారికి ఇది తెలియకపోవచ్చును. అట్లే ఈ భూగోళమందలి సమస్త జీవరాశుల కథలన్నీయు భూమి పుట్టక ముందు సూర్యుని యందు విజ్ఞానమై ఇమిడి ఉన్నవి. ఒక సూర్యుడు పుట్టుట పెరుగుట, సౌర కుటుంబముగా జీవయాత్ర సాగించి మరల దేహము చాలించుట అను విజ్ఞానమంతయు ఈ సౌర కుటుంబముల విత్తనమున ఇమిడి ఉన్నది. ఆ విత్తనమే ప్రకృతి లేక సృష్టించు స్వభావము. ఈ స్వభావము దేని నుండి అనుమతింపబడుచున్నదో దానినే దేవుడు అందురు. దేవుడు లేడు అని నమ్మదలచినచో ఈ సృష్టి అంతయు వైజ్ఞానికముగా కాక గ్రుడ్డిగా పుట్టి పెరుగుచున్నది అని నమ్మవలసి ఉండును. ఈ దేవుడే సృష్టికర్తగా, సూర్యుడుగా, సౌర కుటుంబముగా తన యందు తానంతర్యామి అయి దిగివచ్చును. సూర్యుని నుండి భూమికి కావలసిన కిరణములు దిగివచ్చి జీవరాశులు అందు మానవులను ఏర్పడిరి. ఈ జీవరాశుల యందు సూర్యుడే అంతర్యామిగా దేవుడుగా పనిచేయుచున్నాడు. ఈ సత్యమును ధ్యానము చేయగా సూర్యుడు మానవునకు వెలుపల వెలుగునిచ్చువాడుగా లోపల ప్రాణమునిచ్చువాడుగా ఉన్నాడు అని తెలియను. అతడే బయట సూర్యరశ్మిగా లోపల మానవుడుగా పనిచేయుచున్నాడు. మానవుడుగా మానవునిచే గమనింపబడువాడుగా ఒకడే వర్తించుచున్నాడు. అయినను ఇద్దరుగా వర్తించుచున్నాడు. ఇందు మొదటి వానికి రెండవ వానితో గల సంబంధము ఎంత వేరు చేసి కొన్నచో అంత వేరుగా ఉండును. ఎంతటి అభేదమును సాధించుకొన్నచో అంతటి అభేద స్థితి సిద్ధమగును. ఆదిమ మానవ సృష్టిలో ఈ అభేద స్థితి పరిపూర్ణముగా ఉండెను. అది రాను రాను మానవునిచే వేరు చేసుకొనబడెను. భేద భావన గాని అభేద భావన గాని మానవుని భావనను బట్టియే వానికి సత్యమగును. భావించుచున్న మానవుడు ఉండుట సత్యము, అది అతని అధీనమున లేని సత్యము. కనుక మానవుడెట్లు భావన చేసినను అది వానికి సత్యమై వర్తించును. అట్లే కాలక్రమమున భేదభావము సాధించుకొనబడి అది మానవునకు సత్యమైనది. ఆదిమ మానవుని యందున్న అభేద భావన వానికి సత్యమై ఉండెను. భేదభావన సాధించుకొనిన అర్వాచీన మానవునకు కూడా యోగ సాధన వలన తొలుతటి అభేద భావము సిద్ధించుచున్నది. భూమి యందు అంతర్యామి అయిన సూర్యప్రజ్ఞకును మానవునిలోని అహంకార ప్రజ్ఞకును నడుమ అభేద భావము సాధించుకొన్న మానవునకు సృష్టి యొక్క యథార్థ స్థితి గోచరించినది. అందలి వివిధ ధర్మములు, సద్గుణములు, సామాజిక ధర్మములు, లౌకిక ధర్మములు, పాలక ధర్మములను సహజములై ఉన్నవి ఉన్నట్లు గోచరించును. ఆ స్థితిలో ఉన్న మానవుని కథయే పృథు చక్రవర్తి కథ. అతడు అహస్సునందలి సూర్యుని వెలుగుగా సముద్ర పర్వతారణ్యములకు నగర గ్రామ జనపదములకు ప్రభువై పరిపాలించెను. వ్యక్తిలోనున్న ప్రజ్ఞ అను వెలుగుగా సృష్టి విజ్ఞానమును పొందెను. అదియే వేదము. కనుక వేదాంగ విధుడయ్యను. తన కర్తవ్యమును నిర్వర్తించుకొనుటను అభ్యసించెను. అదియే యజ్ఞమయ్యను. పెద్దలు సమావేశమై అతని రాజ్యమున ఈ విషయములనే పరిశీలించి యథార్థ తత్వమును పరస్పరము బోధించుకొనిరి. అదియే దీర్ఘ సత్రము అను యజ్ఞమయ్యను. ఇట్లు పుట్టి పెరిగిన ఆదిమ మానవుడు భౌతిక దేహములలోనికి దిగివచ్చుటకు కొంతకాలము పట్టెను. అట్లు దిగివచ్చుటను పరిపాలించిన వాడే పృథు చక్రవర్తి. దిగివచ్చిన వారు అతని ప్రజలైరి. దిగివచ్చిన వెనుక ఆకలి దప్పులు పుట్టి ఆహారమునకై వేడుకొనిరి. అప్పుడు మానవుడు తనకు తానే మార్గదర్శకుడై భూమిని చదును చేసుకొని వృక్ష సంపద నుండి పండ్లను, దుంపలను, సస్యములను పండించుకొనుట ఒక యజ్ఞముగా ప్రారంభింపబడినది. గోవులను పోషించి క్షీరాదులను గొనుట మరి ఒక యజ్ఞమైనది.
ఇన్నింటినీ నిర్వహించి ప్రజలను పోషించిన వాడే పృథు చక్రవర్తి. ఇంతలో సంఘ మర్యాదలు, హక్కులు, బాధ్యతలు తెలిసినవి. వానిని క్రమబద్ధము చేసుకొనుటలో మానవుడు 4 వర్ణములుగను 4 ఆశ్రమములుగను విభాగము చెంది 4 విధములైన పురుషార్థములను సమన్వయించుకొని సాధించెను. ఇందు సాధించి పెట్టిన సమర్థుడుగను, సాధించిన వానిని వృత్తులుగా అనుభవించు అసమర్థుడుగను మానవుడే 2 విధముల వాడుగా ఏర్పడెను. అందు సమర్థుడు పరిపాలించుట, మిగిలిన వారు పరిపాలింపబడుట ఏర్పడినవి. ఈ పరిపాలించిన ఆదిరాజు పృథు చక్రవర్తి. అతని జీవిత కథలోని మానవ విజ్ఞానము, జీవిత పరమార్థము, మోక్ష ధర్మము ఇంకే గ్రంథమునందును కనిపింపవు. పురాణములయందలి పృథు చక్రవర్తి కథ ప్రపంచ విఖ్యాతిగాంచిన వాంగ్మయమునకు అందరాని అపురూపమైన ఆదర్శము. ఈ కథను శ్రద్ధగా అధ్యయనము చేసినచో మానవునకు పరిష్కారము కాని సమస్య కాని, తెలియని విషయము కాని ఉండవు. సంఘమునకు సాహిత్యము ప్రతిబింబముగా ఉండవలెనని కొందరందురు. వీరు నిర్వచించు సంఘము యొక్క వైశాల్యమెంత, సంఘ సమస్యలకు సాహిత్యమున పరిష్కారము చూపవలెనని కొందరందురు. ఈ సమస్యలు ఏ సంఘమునకు సంబంధించినవి? సమకాలిక సంఘమునకు అని కొందరి అభిప్రాయము. సమకాలిక సమస్యలను గూర్చి సంచలనము పుట్టించు ఉజ్వల సాహిత్యమును దారిన పోవువాడెవడైనను సృష్టింపవచ్చును. దానికి అర్హత అక్కరలేదు. వరకట్నములు, కన్యాశుల్కములు, లంచములు, నల్లబజార్లు, మతోన్మాదములు, కులతత్వములు మున్నగు సంఘ లోపములను గూర్చి సంచలనము పుట్టించు సాహిత్యోత్పత్తికారులు శరవేగముతో గ్రంథములను రచించి సమాజము పైకి విసురుచున్నారు. అందొక్కటియూ ఒక్కనికైన తగులక బీరువాలలో గోరీలు కట్టుకొనుట గమనించుచున్నాము. ఇట్టి సాహిత్యోత్పత్తి వలన కలిగిన పరాజయమునకు దుఃఖపడు రచయితలు, విమర్శకులు భారత భాగవతాది గ్రంథములపై ఈర్ష్యపడి అరచుటయు గమనించుచున్నాము. ఆ భారత భాగవత రామాయణాదులు వేల సంవత్సరములు చెక్కు చెదరక సామాన్య ప్రజల హృదయములు అలంకరించుటయే వీరి ఈర్ష్యకు కారణము. సర్వకాలములయందును సర్వమానవ జాతికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి మార్గమును ఉపదేశించు గ్రంథములు మాత్రమే వేల సంవత్సరములు నిలబడును. అంతేకాని తనకుద్యోగము రాలేదని, తన కులము వారికి అన్యాయము జరిగినదని, తన మతము నమ్మని వారు పాపులని డబ్బాలు మ్రోగించు సాహిత్యము నిలబడదు. దీనికి కారణమేమనగా మానవులెప్పుడునూ మానవులే కాని కులములు, మతములు వ్యక్తిగత సమస్యారూపములు కారు. పండితులు, కవులు, విమర్శకులు సామాన్య ప్రజలను పామరులని, అజ్ఞానులని భావించుట మదమును తెలియచేయును. సామాన్య ప్రజలే అసామాన్య ప్రజలు. వారి స్వభావము సార్వకాలికము, వారి ధర్మములు శాశ్వతములు. విజ్ఞానము, నాగరికత మారుచుండవచ్చును. అవి క్యాలెండర్లలోని పేజీల వంటివి, అవసరము తీరినంతనే చింపి పారవేయవలసినవి. ఈ పూటలు చింపబడక తప్పదు, కానీ సంవత్సరము వర్తించుచునే ఉండును. ఇట్లు లక్షల సంవత్సరములు జరుగును. సామాన్య ప్రజల స్వభావ ధర్మములు వారు వెలుగుబాటలలో ఆరోహించి తరించునట్టి సోపాన క్రమము శాశ్వతములు. ఆ సోపానములపై ధూళి రేణువుల వలె పండితులు, సంఘ సంస్కర్తలు, విమర్శకులు, కవులు ఎగురుచుందురు. ఇది నరజాతి శాశ్వత కథలో ఒక భాగము. ఈ పండిత విమర్శకారులు, సంఘ సంస్కర్తలు సామాన్య ప్రజలకు ఏమియునూ చేయలేరనుటకు కారణమైన రహస్యం ఒకటి ఉన్నది. లోక వైఖరి ఒక మహాసముద్రము. ఈ వైఖరిలో, ఈ సామూహిక స్వభావములో ఎవనికి వారు ఈదులాడుచు ఈ సముద్రమును ఒక మార్గము పట్టింపగలను అను భ్రాంతిలో చనిపోవుచుందురు. వ్యక్తులలో ప్రత్యేకముగా ఆదర్శములు, ఆశయములు ఉన్నను అవి సంఘము అను రథమునకు దీపముల వంటివే కాని సారథుల వంటివి కావు. ఎందరు వ్యక్తులున్నారో అన్ని విధములైన ఆదర్శములు వర్తించుచున్న ఈ మహాసముద్రమున ఎవని ఆదర్శము స్వతంత్ర సంచలనము పుట్టింపగలదు? వ్యక్తులలో ఆదర్శములున్నను వ్యక్తులు స్వభావ మహాసముద్రమున మునకలు వేయుచున్నారు. ఈ రహస్యమునే నారదుడు వ్యాసునకు భాగవత రహస్యముగా బోధించెను. కొండ చిలువచే మృంగబడుచున్న ఇద్దరిలో ఒకరినొకరు వెలుపలకు లాగి రక్షింపలేరు అని నారదుడు హెచ్చరిక చేసెను.
వ్యాసాదులు ఆరాధించినది సృష్టి మహాసముద్రము, అదే జీవులలో అంతర్యామి అయిన నారాయణుడు. అందరునూ వర్తించుచున్నారు, వానికందరునూ వశులే. ఈ అంతర్యామిత్వము మానవుని బహిరంతర్లోకములలో వ్యాపించి ఉన్నది. దానిని ఆరాధించుచు వ్యాసాదులు రచనలు సాగించిరే గాని పండితుల విమర్శల సంఘ సంస్కర్తల మొగములు చూచి కాదు. అట్టి రచనలకు పరిణత స్వరూపమై పరమావధి అయిన చరమావధిగా రూపుకట్టుకున్నది శ్రీమద్భాగవతము. అది ఈ సృష్టి రూపమున ఉన్న అంతర్యామికి సమర్పితము. శాశ్వత కాలమందు వచ్చుచూ పోవుచున్న మానవుల మొత్తము స్వభావమైన మానవుడు భాగవతమునకు కథానాయకుడు. అతడు సృష్ట్యాది నుండి నేటి వరకును ఏ లోకముల దారులలో దిగివచ్చెనో ఆ మొత్తము వైఖరిని అద్దము పట్టి చూపునది భాగవతము. నారాయణుడు, చతుర్ముఖుడు, స్వయంభవ మనువు, ఆదివరాహమూర్తి, కపిలాచార్యుడు, విష్ణువు, శివుడు, అంబిక, ధ్రువుడు, పృథు చక్రవర్తి, ప్రహ్లాదుడు, అంబరీషుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అను పాత్రలలో ఇందలి కథానాయకుడు సకల మానవ ధర్మ సంస్థాపనామూర్తి అయి రూపుకట్టెను. ఇన్నిటినీ శ్రద్ధగా చదువుకున్నచో సృష్టి మొదలు నేటి వరకు గల పురుషుడెవడో, అతని శాశ్వత ధర్మస్వరూపమెట్టిదో విశదపడును. ఈ కథలన్నీయు ఒకే నారాయణుని వివిధ ధర్మగుణముల వివరణములే గాని వేర్వేరు కథలు కావు. ఇందలి పురుషార్థములను భక్తితో అధ్యయనము చేసినచో మానవునకు తెలియవలసినవన్నీయూ తెలియను. ఈ ఘట్టములలో పృథు చక్రవర్తి జీవిత ఘట్టము సర్వసంపూర్ణము, సర్వధర్మ సమన్వితము, వాస్తవికమైన మానవ లక్షణము, ఆదర్శరూపమైన దైవ లక్షణము, అభేద స్థితి పొంది సృష్టించబడినది పృథు చక్రవర్తి కథ ఒక్కటే. మానవ పరిణామమున దుర్గుణముల నుండి సద్గుణములు భగవదనుగ్రహపూర్వకముగా వికసించును. అట్లే దుర్మార్గ ప్రభుత్వమునకు చిత్రపటమైన వేణుని నుండి సన్మార్గ ప్రభుత్వమునకు సజీవమూర్తి అయిన పృథు చక్రవర్తి పుట్టెను. అందరిలో ఆత్మాను వెలుగుగా వర్తించి సూర్యుడు ప్రభుత్వము చేయుచున్నాడు. అతడే ఆదిరాజగు పృథు చక్రవర్తి అని ఇందు చిత్రింపబడినది. ఈ చిత్రించుటలో సూర్యుని దివ్యత్వముతో పాటు మానవుని వాస్తవికత్వం అభేదముగా చూపబడినది. సృష్టి వృక్షమునకు సుకుమార పుష్పమై నరజాతి పరిణమించినది. అట్టి నరజాతి యొక్క తొలినాటి అమాయక స్థితి ఎంత పవిత్రమైనదో తేజోవంతమో తెలుసుకొనుటకు పృథు చక్రవర్తి పాత్ర ఒకటే ఆధారం. నరుడు పరిపాలకుడు కావాలనన్నచో పదవులకై ప్రాకులాడి లాభము లేదు. అర్హతను పెంచుకొన్నచో చాలును. విజ్ఞానం వికసింపవలనన్నచో తృష్ణ పనికిరాదు, తుష్టి కావలెను. ప్రజలు సుఖపడదలచినచో కావలసినది కూడబెట్టుట కాదు, సహకరించుట. యోగ సాధన కావాలనన్నచో కావలసినది పదవీ పరిత్యాగము కాదు, వైరాగ్యము జ్ఞానము కావాలనన్నచో కావలసినది దారాపుత్రులను నిర్లక్ష్యము చేయుట కాదు, వారి యందు చూపవలసిన ప్రేమను గౌరవమును తన జీవిత సాధనగా అంగీకరించుట. మోక్షమునకు కావలసినది ఏకాకి అయి ఉట్టిగట్టుకుని ఊరేగుట కాదు, గృహస్థాశ్రమ దీక్ష ఎందలి బాధ్యతలను సంతోషముగా అంగీకరించుట. ఈ విధమైన ధర్మ సూక్ష్మములన్నీయు ఈ పృథు చక్రవర్తి జీవితమున సర్వ మానవులకు ఉపదేశింపబడుచున్నవి. దీనిని బుద్ధిమంతులు శ్రద్ధాభక్తులతో అధ్యయనము చేసి స్వీకరించి పరిపూర్ణులగుదురుగాక. ఎక్కిరాల కృష్ణమాచార్య, విశాఖపట్నం, ఆగస్ట్ 29, 1981. ఇక్కడ మాస్టర్ గారు సంతకం పెట్టారు. ఇంట్రడక్షన్ నెంబర్ 2 అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 156 కూడా అయిపోయింది.